మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాత్రలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మేడారంలో మీడియాతో చిట్ చాట్లో మాట్లాడిన మంత్రి మాట్లాడుతూ ఈ రోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేడారంలో ఏవైతే నిన్నటి నుంచి 28, 29, 30, 31 ఈ 4 రోజులు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మహా జాతర కుంభమేళాని మరిపించే విధంగా లక్షలాది మంది ఇప్పటికే ఈ ప్రాంతానికి తరలి రావడం జరిగింది. సుమారు 10 కిలోమీటర్ల రేడియస్ లో ఏ ప్రాంతం చూసినా జన సముద్రంతో నిండి ఉంది. స్థానిక శాసనసభ్యురాలు ఆదివాసీ బిడ్డ నిరంతరము ఇక్కడే ఉంటూ ఈ జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, కేబినెట్ సహచర మంత్రులందరి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడే ఉండి మా సోదరిమణి సీతక్క గారు పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నేను వచ్చాను, అంతకుముందు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. భక్తులకి ఏవైతే మంచి సౌకర్యాలు కల్పించాలనుకునే దాంట్లో భాగంగా ప్రతి ఇంచిని పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ, ఎవరైతే కేంద్రం నుంచి వచ్చిన ఉదయం 2 కేంద్ర మంత్రులు వచ్చారు, గిరిజన శాఖ మంత్రివర్యులు, అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 3 మంత్రులు వారికి స్వాగతం పలికి వారికి అమ్మవార్ల దర్శనం చేయించి పంపించడం జరిగింది. అదే విధంగా ఏవైతే వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసి ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ, జంపన్న వాగులో పవిత్రంగా చూసే ఆ నీటిలో స్నానం చేసే ఏర్పాట్ల విషయంలో కానీ, ఇతరత్ర మౌలిక వసతుల అన్ని విషయాల్లో ముందే అన్ని చర్యలు చేపట్టాం. ఆ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎక్కడా ఇప్పటి వరకు అమ్మవార్ల దయతో చిన్న సంఘటన కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా కూలుగా లక్షలాది మంది, నాకు తెలిసి ఇప్పుడే అధికారులని ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను, నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత ఈరోజు రాత్రికి సమ్మక్క గద్దె మీదకి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత భక్తులు